మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంత. శ్రీరామ పరబ్రహ్మణే నమః. స్వీయ రచన అయినటువంటి శ్రీరామ చరితాంబుదిలో యజ్ఞరక్షణ అయిపోయి మిథిలా నగరానికి తమ గురువైనటువంటి విశ్వామిత్రుని వెంట తరలి వెళుచున్నారు రామలక్ష్మణులు. నిన్నటి వరకు మనకు గంగా అవతరణం, త్రిపదగా గంగా భవాని ఎలా భూమిపై పాతాళ లోకంలో సప్త లోకాల్లో ఎలా ప్రవహించిందో తెలుసుకున్నాం. ఆ రహదారుల్లో వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక మంచి ఉద్యానవనం కనబడింది. అది విశాల నగరానికి సంబంధించిన చరిత్ర. ఓం శ్రీరామ పరబ్రహ్మణే నమః. కృతయుగంబున కశ్యప మహర్షికి ద్వితీయ సతులు ఇద్దరుండిరి. ద్వితీయ సతుల్ మహాబలశాలులు, అదితి సుతుల్ మహాధార్మికులు. వాళ్లే దేవతలు, రాక్షసులు. జరామరణములు జయించ యోచించి దివ్యౌషధంనకై క్షీరాం దిమదించ నిశ్చయించి కాశ్యపులందరూ ఏకమై ఒక దినంబున మందరగిరిని కవ్వము చేసి వాసుకిని సహకరించమని వేడిరి. మందరగిరి కవ్వముగా మహాసర్పము వాసుకి త్రాడుగా వనరించి అమృతమాశించి చిలికిరి క్షీరసాగరంబును. దీర్ఘకాలమంతరంబున బాధ నోచలేని వాసుకి గిరిశిల కరిచిపడ భాగ్నులు గ్రెక్కి క్షీరాంబుది నుండి హాలాహలముద్భవించే. హాలాహల జ్వాలకు దేవ దానవ మానవ సహిత సర్వ జగత్తు దగ్ధమగునని తలచి దేవతలందరూ సర్వ ప్రాణికోటి సంరక్షుడైన సదాశివుని శరణు వేడిరి. సురులకు అభయమిచ్చి మహాగళమును తన గళమున దాచె సదాశివుడు. ముందుగా మనకు మహాసముద్రాన్ని చిలుకుతుంటే ఆ ఒంటి బాధ భరించలేక వాసుకి మహాసర్పము గరళాన్ని విషాన్ని కక్కిందట. అందులో ఆ సముద్ర గర్భితమైనటువంటి విషవాయువులు వాసు యొక్క సర్ప విషము రెండు కూడా సమ్మిళితమై ఒక బడభాగ్ని వాసనలకే మనుషులు దేవాసురులు అందరూ కూడా మూర్ఛిల్లుతున్నారట. అటువంటి బడభాగ్ని ఏం చేయాలి అని అందరూ ఆక్రోశాలుగా పెట్టి పోతుంటే అప్పుడు మహాదేవుణ్ణి స్వీకరించమని, ఆయన్నే సర్వరక్షకుడు కాబట్టి జగద్రక్షకుడు అయినటువంటి ఆ సదాశివుని అందరూ శరణ వేడారట. అప్పుడు పార్వతీదేవి సర్వమంగళ తన మాంగళ్యం అంటే ఆమెకు ఎంత నమ్మకమో, ఆ సర్వమంగళాదేవి ఏం చేసిందంటే భర్తను తాగాలా అని అడిగినప్పుడు తాగమని చిరునవ్వు చెప్పిందంట. ఎవరైనా భర్త విషం తీసుకుంటాడు, ఆపదలో ఉన్నాడు అంటే ఎంతగా ఆరణ చెందుతారు. కానీ అతనికి ఏమీ కాదని తన చల్లటి చేతి స్పర్శతోని ఇలాగ గొంతులు పట్టుకుందంట. ఆ జ్వాలలు రేగుతున్నటువంటి ఒక మహా అగ్ని జ్వాలను తాగేశాడు పరమశివుడు. ఘన విష సర్పముల వలయాల కంఠహారములగా హాలా జ్వాల దహింప నీలకంఠుడాయా భూతనాథుడు. నల్లగా అయిపోయినటువంటి ఆ గొంతుకను నీలకంఠుడు నీలంగా మారిపోయింది. శివుడు పరమశివుడు ఎలా ఉంటాడు? తెల్లగా భస్మ రాశికి ఎలా ఉంటాడో అంత తెల్లగా ఉంటాడు. స్ఫటిక రూపంలో మెరిసిపోతూ ఉంటాడు సూర్యరశ్మి కాంతికి. అటువంటి ఆ మహాశివుని యొక్క విషం మొత్తము ఆ కంఠంలో బంధించి గరళకంఠుడు నీలకంఠుడుగా పేరుగాంచాడు. అయితే కిందికి జారకుండా అమ్మవారు ఆ పెద్దన వేలిని చూపుడు వేలిని అతని కంఠానికి ఒత్తిలా బట్టి నామస్మరణ చేసిందట. ఆమె యొక్క తపశ్శక్తికి ఆ కంఠం నుండి కిందికి జారలేదట. అలాగే ఇప్పుడు మాంగళ్యానికి నల్ల పూసలు ఎందుకు వాడతారనేది కథ కూడా మనకు అక్కడి నుంచే వచ్చింది. తన స్వామి యొక్క కంఠం నల్లగా అవడం వల్ల ఆమె నల్ల పూసలన్నీ తీసుకొని తన గొంతుకు కంఠాభరణంగా అమర్చుకున్నాడట. స్వామి కంఠం నల్లగా అయినప్పుడు నా కంఠం కూడా నల్లగా ఉండాలి. ఈ మంగళసూత్రాలే, ఈ నల్ల పూసలే ఆమె మాంగళ్యానికి రక్షణ గావింపబడ్డాయని, అందుకనే మంగళసూత్రాలలో మనకు కనీసం 5 నల్ల పూసలన్నా గుచ్చుతారట. ఇది మనకు రామాయణం ద్వారా తెలుస్తున్న ఒకటి నిజం. దేవదానవులందరూ చాలా సంతసించి స్తుతించిరి పరిపరి విధముల పరమశివుని. సాగరమథనమున సాగు వేళ ప్రాతాళానికి కృంగిపోయే మందరగిరి. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నామంటే అనేకమైన ఆటంకాలు వస్తుంటాయి. అయ్యో ఆటంకం వచ్చింది కదా, ఈ పని మనకు వచ్చి రాలేదు వదిలిపెట్టవద్దు. మళ్ళీ 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 ప్రయత్నిస్తున్నారట దేవతలందరూ కూడా. ఆ గిరి లోపలికి కుంగిపోతోంది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు మహాశివుని వీరి గరళాన్ని ఆయనకిచ్చారు. ఇప్పుడు మహావిష్ణువుని వేడుతున్నారు. మహావిష్ణువు దప్ప మరెవరు గిరినెత్తలేరన్న బ్రహ్మవాక్న విష్ణువుని వేడిది కశ్యపులు. కమఠము అంటే కూర్మము అంటే తాబేలు. అప్పుడు మహావిష్ణువు వెంటనే
స్పందించి ఒక కూర్మ రూపుడై కమట రూపుడై కమలనాభుడు సాగరంతరమున చేరి వీపున గిరిని నిలిపే. ఎంత బరువు మందరగిరి అంటే చాలా చాలా పెద్ద పర్వతాలలోకెల్లా పెద్ద పర్వతం. దానికి వాసుకి చుట్టబడి అటు తలను ఇటు తోకను పట్టి దేవాసురులు మదిస్తూనే ఉన్నారు. ఆ వాసుకి ఎంత త్యాగం చేసి వీళ్ళకి అమృతం కోసం తన ఒళ్ళు హూనమూనమయ్యే వరకు నలిగిపోతూ కూడా బాధను బాగా దేహ బాధను అనుభవిస్తూ కూడా, అందుకే విష్ణు రుద్రులతో కూడా సమానము నాగదేవతలు. ప్రజల రక్షణకు నాగదేవతలు ఎంతగా తోడ్పడ్డారంటే అప్పుడు వాళ్లకు సంతాన ఉత్పత్తి అధిపతులుగా వరమిచ్చారు పరమశివుడు మహావిష్ణువు. సాగర మతమున వేగిరమ్మున సాగువేళ బుసబుసమని శ్వేత ఒక్కడుద్భవించే ఆ రసమున జనించిన 60 కోట్ల కన్యకలు అప్సరాంగను గాట్లలో ఒక సౌందర్య రాశులై నిలిచిరి. ఆ సుందర వనితల చేపట్టగా కశ్యపులు అయిష్టులుగా విలాస వస్తువులై మిగిలిరి విరిబోనులు. అక్కడ లక్ష్యం ముఖ్యం. ముందుగా మనకు కావలసిన అమృతం. అంత అందమైన స్త్రీలు అందులోంచి ఉద్భవించినా కూడా వాళ్ళు ఎవరు కూడా కాశ్యపులు వాళ్ళకి కన్నెత్తి చూడలేరు. దేవతలైనా రాక్షసులైనా. కులదీక్షణములకు వర్ణ తేజమున వారుణీయను సురాది దేవత ఉద్భవించి సురను స్వీకరించని దైత్యులు అసురులుగాను సురను సేవించినది సురులుగా పేరుగాంచిరి. ఆ దాహం అవటం వల్ల ఆ సురను ముందు దేవతలే స్వీకరించి అలసడం మర్చిపోయినారట. ఇది అమృతము కాదు అని తెలుసుకొని వాళ్ళు రాక్షసులు ఆ వారుని స్వీకరించలేదు. అందుకే వాళ్ళు అసురులు అయిపోయారు. సురసేవనంబున శ్రవన్ మరిచిన సురులు అద్వితీయమైన ఆనందమున తేజోవంతులైరి. కొంచెం ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ ఎంతో విజృంభించి మతనాన్ని సాగిస్తున్నారంట. అటు మిమ్మట ఉద్భవించను అంబుదిని అశ్వములందు శ్రేష్టమైన శ్వేత ఉచ్చస్రవము మణులందు నాణ్యమైన కౌస్తుభము మణి సమూహములు వరుసన జనించే అత్యంత శ్రేష్టమైన వస్తు సమూహములు అనేకములు రత్నరాశులు వజ్రవైద్య మణులన్నీ కూడా సాగర సంపద అంతా కూడా ఒక్కొక్కటిగా పైకి వస్తున్నట. మనం పాలను పెరుగు చేసి వెన్న చిలికినప్పుడు ఆ మజ్జిగ కిందికి ఆగిపోయి వెన్న అంతా ఎలాగా నెయ్యి యొక్క తేరులు ఎలా పేరుతాయో అలాగా చక్కగా లోపలించి మదనం చేసిన కొద్దీ రత్నరాశులు ఇంకా శ్రేష్టమైనటువంటి రెక్కలు గల గుర్రము శ్వేతాశ్వము కపిలములు ఉచ్చస్రవము కల్పవృక్షము కామదేవును ఐరావతము రత్నాసనంబు సృష్టి మెరుపు గొలుపు శ్రేష్టమై ఉద్భవించే అనేక ఘన సంపదలు వెనువెంట సూర్య చంద్రుల బోలు దివ్య పురుషులైన అశ్వినీ దేవతలు జనించి ఆశించిన అమృతంకై ఏకదీక్షణ మదించ సాగిరి కశ్యపులు తదుపరి జనించ సాగర అనుంగుతనయ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టవర్ణ ధాతువులు మెరియ విశిష్ట కమలాన ఉద్భవించే దివ్య తేజో విలాసాలను ఉద్భవించు దండ కమండలధారి అమృత కలశము దక్షిణాస్తంబున జేద్బోరి ధనువంతరి. అమృతాన్ని పట్టుకున్నటువంటి ఒక దివ్య పురుషుడు. మనకు పుత్రకామేష్టి చేసినప్పుడు అగ్ని పురుషుడు స్వర్ణ కలశాన్ని రత్నాలు పొదిగినటువంటి స్వర్ణ కలశాన్ని చేబూని ప్రాచేతనుడు అనేటువంటి అగ్ని పురుషుడు లేసి దశరథ మహారాజుకి ఎలాగ ఇచ్చాడో ఇప్పుడు ఈ సాగర మదనంలో ధన్వంతరి అనేటువంటి ఒక వైద్య ఔషధి మూలి ఆయనను చూస్తేనే ఆయన పేరు తలిస్తేనే అనేక రోగాలు పోతాయట. అమృత కలశాన్ని చేబూని జరామరణాలు లేనటువంటి ఆ స్వర్ణ కలశం అమృత కలశాన్ని చేబూని ధన్వంతరి ఉద్భవించాడంట. అమృతమునకై కలబడరి కాశ్యపులు కఠినులై కులనాశనము జరుగు ఘోర సమరంబున దైత్యులు రాక్షసులు ప్రాకృతులను సమీకరించి సురులను ఎదిరించి మృతులైన తమ సేనలను రాక్షసవర ప్రసాదితమైన మృత సంజీవని విద్య చేత సజీవులుగా ఉనరించిరి. దైత్యులున్ రాక్షసులున్ క్షణమున సురజాతిహీనమగుటగాంచి శ్రీ మహావిష్ణువు మోహిని రూపమున వారుని సృష్టించి అక్రమ మార్గులైన దైత్యులను వారునికి ధర్మశీలులైన సన్మార్గుల కదితులకు అమృతమును పంచే. అప్పుడు మహావిష్ణువు వాళ్ళ ఖండబలం దేహబలం వల్ల ఈ సుకుమారులైనటువంటి దేవతలందరూ కూడా చనిపోతున్నారు. యుద్ధంలో ఇరు వర్గాలు చనిపోతున్నారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళకు మృత సంజీవని అనే ఒక మహావిద్య తెలుసు. శుక్రాచార్యుని అంటే శుక్రుడు దేవతల యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి శుక్రుడు మంత్రం నేర్చుకొని శుక్రుడు వలన ఆ చనిపోయినటువంటి రాక్షస జాతి మరలా పునర్జీవులు అవుతున్నారు. దేవతలందరూ కూడా చనిపోయి శవాలుగా మిగిలిపోతున్నారు. వాళ్లకు దేహబలం ఎక్కువ ఉంది. వీళ్ళేమో ధర్మశీలులు.
అదితి యొక్క పుత్రులు ఆదిత్యులు, దితి యొక్క పుత్రులు దైత్యులు. వీళ్ళిద్దరు కూడా ఒకే తండ్రి పిల్లలు. వీళ్ళు ఇద్దరు ఆస్తులకు ఆనాడే ఆ కాలంలోని ఆస్తులకు కొట్లాడుకోవడం మొదలుపెట్టారు. అటువంటిదే ఇప్పుడు ఈ అమృత కలశం కోసము ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. అదంతా ఉనికిపోకుండా మహావిష్ణువు సర్వసుందరంగా చాలా అందమైన ఒక స్త్రీ రూపాన్ని, మోహిని అవతారాన్ని ఎత్తాడు. విష్ణుమాయ తెలిసిన దైత్యుడొక్కడు, అక్రమ మార్గులైన దైత్యులకు వారుని, ధర్మశీలులైన సన్మార్గులకు అతిథులకు అమృతమును పంచే. విష్ణుమాయ తెలిసిన దైత్యుడొక్కడు, సూర్య చంద్ర నడుమ దాగే సురరూపమున అమృతము పంచువేళ మోహిని. మోహవర్షులైరి దైత్యులు తమ నడుమ నిండిన వాడు అసురుడని నిలిపిరి కనుసైగిన రవిశేషులు. ఈ సూర్యచంద్రులకు వాళ్ళు మన దేవత పుత్రుడు కాడు, మా సోదరుడు కాడు, వాళ్ళు దితి యొక్క కుమారులు, మా పినతల్లి కుమారులైనటువంటి దైత్యుడు, ఆ రాక్షసుడు అని చెప్పి కనుసైగ చేశారట మోహిని రూపంలో. చేయడం వల్ల అప్పటికే అమృతం దోసిలి పట్టి తాగుతున్నారు. వాళ్ళ గొంతు జారక ముందే మహావిష్ణువు అక్రమంగా వచ్చి అక్కడ నించున్నారు, అధర్మంగా నించున్నారని ఆ తలను ఖండించారట. అది ఒకటి రావుగాను ఒకటి కేతువుగాను మనకు. అందుకే సూర్యచంద్రులను గ్రహణ స్థితిలో ఉండగా ఆ దైత్యుని యొక్క 2 శరీర భాగాలు, ఒక తల భాగానికి మళ్ళీ అమృతం తాగేటి బట్టి మరణం లేదు, దేహంలో కొంచెం జారిపోయింది. దానికి 5 తలల నాగసర్పానికి తలను అటు ఉంచి అది కేతువుగాను, రాహుకు ఒకే తలతోని నాగ శరీరాన్ని ఇచ్చాడు. ఇలాగా ఇచ్చి వాళ్ళు బ్రతికించాడు. వాళ్ళిద్దరికి దేవతల్లో కూర్చొని సభోజనం చేశారు కాబట్టి చిరంజీవిత్వాన్ని వాళ్ళకి ఇచ్చి, ఆ వైరం ఎలా పోవాలి, ఆ కోపం అంటే సూర్యచంద్రులు కనుసైగ చేసడం వల్ల వాళ్ళ మరణానికి కారకులైనారు కాబట్టి ఇప్పుడు మనకి గ్రహణాలు ఏర్పడతాయి. గ్రహణం ఏర్పడినప్పుడు మామూలుగా అయితే గ్రహం అంటే సూర్య ఛాయాగ్రహం అయినటువంటి ఈ రాహుగ్రహము కేతుగ్రహం అడ్డుగా వస్తుంది సూర్యుడికి. మనకి భూమండలంలో ఉన్న వాళ్ళకి సూర్యచంద్రుల యొక్క గమనాలు తెలియవు, అది సైన్స్ ప్రకారం. కానీ ఈ ఛాయాగ్రహం ఎందుకు ఇట్లా అంటే కేతుగ్రహస్థమైంది అంటే మనకు కేతు అడ్డు వచ్చినప్పుడు కేతుగ్రహస్థమైందని, రాహు అడ్డు వచ్చినప్పుడు రాహు గ్రస్తమైంది. ఆ రోజు తిథి నక్షత్రాలను బట్టి ఇది ఈ నక్షత్రానికి దోషమని మనకి ఇప్పుడు జ్యోతిష శాస్త్రం వెలువడిస్తోంది. అలాగా రాహు కేతువులు కక్షను వైరము పూని సూర్యచంద్రులను మింగివేస్తున్నట్టుగా మనకు శాస్త్రం చెబుతుంది. అప్పుడు సూర్యచంద్రులు చాలా వేదనకు గురి అవుతారట. మహోతపోనిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు ఆ గ్రహణ పుణ్యకాలంలో, స్పర్శాకాలంలో నదీ తీరాలకు వెళ్ళి సూర్యుని గ్రహణం నాడు సూర్యుడికి, చంద్రగ్రహణం నాడు చంద్రునికి అర్ఘ్యాలు వదులుతుంటే అది కొంత ఈ మంత్ర బలంతో వాళ్ళకు దేహబాధ తీరుతుందట. అయితే గ్రహణం ఎప్పుడు అమావాస్య రోజు పడుతుంది, గ్రహణం ఎప్పుడు పూర్ణిమ నాడు ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 8కి మనకు ఉగాదికి ముందే అమావాస్య సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. అప్పుడు క్రోధుడైన నారాయణ దైత్యుని ఖండించే 2గా సుదర్శనంబున అమృతమాస్వాదించిన దైత్యుడు రాహుకేతులను 2 రూపులుగా మారే తన రహస్యము బయట పెట్టి నాశనకారకులైన వారని సూర్యచంద్రులన్న ద్వేషము భూ నిగ్రహణమై పీఠించిరి రాహుకేతువులు. అమృత సేవనమున అమరులైన సురలు సమరానాసురులందరిని అంతమొందించిరి. సుర పరాక్రమమునకు జడిసిన దైత్యులు కొందరు రాక్షస సహితులై భూమండలమున దండకారణ్యముల దాగినారు. తన సుతులందరూ సరువులు మృతి నొందిరని దితి చాలా దుఃఖితి అయి భర్తను చేరి మొరపెట్టుకుని, అమిత బలశాలుడైన మీ సుతులు నా సుతుల వధించి నన్ను పుత్రహీనను చేసినగా మీ జ్యేష్ఠుడైన ఇంద్రుని జయించినట్టి శక్తియుతుడైన పుత్రిని అనుగ్రహింపమని వేడది దితి. దితి అంటే ఆమె చిన్న భార్య కశ్యపుని యొక్క. ఆమెకు పుట్టిన వాళ్ళందరే రాక్షసులైనారు. దుఃఖితి అయిన సతి దితిని జాలిగొని వరమొసగే కశ్యప ఋషి నిష్ఠతో శుచిగానున్న ముల్లోకాల నేలు సుతిని కనదమని వరమిచ్చే సంతసాన దితి కుశప్లవమను ఈ వనంబున సుతునికై సుధారణమైన తపమునరించసాగే. ఇప్పుడు రామ లక్ష్మణుడు విశ్వామిత్ర మహామునితో పాటుగా ఒక వనంలో విశ్రమించారని చెప్తున్నా కదా, విశాల నగరం యొక్క వనం. ఆ వనముకు పేరు కృషప్లవనం. ఆ వనంలో మంచి కుమారుడు, సజ్జనుడైనటువంటి కుమారుడు కలగాలని చాలా వ్రతనిష్టతోని ఆమె నెలతప్పినప్పటి నుండి, ప్రెగ్నెన్సీ అయినప్పటి నుండి కూడా దైవాన్ని స్మరిస్తూ తపస్సు చేస్తూ భర్త కోసం మహాపతివ్రతగా నిష్ఠా నియమాలతో తన దైవాన్ని స్మరిస్తూ
తపస్సు చేస్తోందంట కుశప్లవం అనే ఆ వనములు. సహస్రాక్షుడైన దేవేంద్రుడదిగని తన శత్రువామయందు జనించినని తలచి దుర్బుద్ధితోడ పినతల్లికి శుశ్రచేయుని పంపున ఉపచారములెన్నో చేసి అభిమానము చూరగొని. ఇక్కడ ఏంటంటే శత్రుశేషం అనేది ఉండకూడదు. మళ్ళీ ఎప్పుడు ఆమె గర్భాన పుట్టినవాడు వైరము, జన్మ వైరము, మళ్ళీ తనకు శత్రువై తన పదవికి ముప్పు వాటిల్లుతుందని పినతల్లికి సేవ చేస్తా నెపంతో, అమ్మ నువ్వు నాకు మాతృ సమానురాలివి, నువ్వు ఒక్కరు గర్భిణీ స్త్రీ, ఒక్కరితోవే ఈ అడవుల్లో చాలా కష్టపడుతున్నావమ్మా, నీకు అగ్ని అర్చన కోసం కానీ కందమూలాలు ఆహారం కోసం కానీ నేను తెచ్చిస్తానమ్మా అనగానే ఆమె అక్క కొడుకే కదా అని చాలా పుత్రవాత్సల్యంగా, మనకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, నమ్మక ద్రోహము, బాగా నమ్మించి స్నేహంగా ఉండే వాళ్ళను నమ్మకూడదు అని మనకు రామాయణం చెప్తోంది. పక్కగా మిత్రునిగా పుత్రునిగా ఉండి లోన మన మీద ఈర్ష్యలు, మన మీద ద్వేషాన్ని కక్షను సాధించే వాళ్ళు చాలా తీయని మాటలతోని మన పక్కనే ఉండి మనం నమ్మలేము. ఇంకా వేరే ఎక్కడో క్రూర జంతువు వచ్చి సంహరిస్తుంది, నాకు రక్షణగా ఉన్నాడు అని అనుకుంటాము. అనేకమైన రాజ్యాలు కూలిపోయినాయి. ఇట్లాగే మహామంత్రులు, సేనాధిపతులు రాజు పట్ల ఎంతో సేవాభావకంగా ఉండి నమ్మించి ఆ రాజ్య రహస్యాలని శత్రుసేనలకు చేరవేసి రాజ్యం యొక్క పతనానికి కారణమైనటువంటి వెనుకట ఇట్లా అన్ని జరిగినాయి. ఎక్కడో ఒక్కళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు, కొంచెం గట్టిగా మాట్లాడిన వాళ్ళు లోపల కుళ్ళు కుతంత్రాలు ఉండవు. లోన విషం పెట్టుకున్న వాళ్ళు తీయగా మెల్లగా మాట్లాడి మన పక్కకే చేరి మనని ఎలా అంతం పొందిస్తారో ఈ దితి ఇంద్రుల కథ మనకు తెలుపుతున్నది. ఆమె ఏం చేసింది, తనకు స్వయాన అక్క కొడుకే, అందులో తన భర్త సంతానం కాబట్టి ఇప్పుడు తన పిల్లలందరినీ చంపినందుకు పశ్చాత్తాప హృదయుడై, నాకు హృదయుడై తనకు సేవ చేయడానికి వచ్చాడేమో అని, సరే పుత్ర అంతకన్నా నాకు భాగ్యమేమి, నాకు కూడా ఒక తోడు కావాలని తనకు చాతనైన వరకు అతనికి వండి పెట్టిందట. ఆయన కూడా ఎంతో వినయంగా కందమూలాలు అన్ని కూడా తెచ్చి ఆమెకు ఆహారాన్ని సమకూరుస్తూ, వంట చేసుకోవడానికి సమిధలను సమకూరుస్తూ ఎంతో సహకరిస్తున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. రెండు తెలుస్తుంది, ఒకటి నమ్మకద్రోహం చేసి అందరినీ నమ్మకూడదని ఒకటి, ఇంకొకటి ఏంటంటే గర్భిణీ స్త్రీ అస్తవ్యస్తంగా అప్రమత్తంగా ఉండకూడదని రెండు లక్షణాలు మనకు రామాయణం తెలుపుతోంది. పుత్రవాత్సమ్యము పొంగిన దితి ఇంద్రుని దీవించి తన సుతుని శత్రువుగా కాక ఇంద్రునికి మిత్రునిగా పెంచుదనని మాటనిచ్చే. ఎప్పుడు నువ్వంటే ప్రేమ కలిగేటట్టు పెంచుతా, ఇక్కడి నుంచి వాడికి ఎవరు లేరు, నా మిగతా పుత్రులందరూ ఎక్కడో చెట్టుకో గుట్టకోళ్ళు అయిపోయారు, నా పుత్రుని నీకు చాలా అన్యోన్యతగా ఆత్మీయతంగా పెంచుతానన్న, నువ్వే వాడికి ఉన్న ఒకే ఒక అన్నవు అని చెప్పి ఎంతో వాత్సల్యంగా అతనికి వంట చేసుకుంటూ పెట్టిందంట కొన్ని రోజుల వరకు. దితి వాత్సల్య వచనములేవి ఇంద్రుని శత్రుభీతి నివారింపలేదు. అనుమానములు అనేకములు మనమున జనించి పాపభీతిని మరచి ఒకనాటి అపరన్న వేళ నిద్రావస్థనన్నదితి తలారబోసి శయ్యపై అపసవ్యముగా నిద్రించగా అవకాశముకై వేచి చూసిన ఇంద్రుడు వ్రతభంగమైన దితిని గని యోగ శక్తిని ఆమె గర్భమందును ప్రవేశించే. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా గర్భిణీ స్త్రీ పడుకోకూడదు, తలార పోసుకొని గర్భిణీ స్త్రీ అసలే పడుకోకూడదు. తలాంటి పోసుకొని చాలా దీర్ఘమైన శిఖ ఆరాలని అపసవ్యంగా మంచానికి తల ఎటుంటే అప్పుడు వెనకకు కాళ్ళ కాట అనేటివి ఉండేటిది. అది ఇప్పుడంటే నవార్లు బిగిస్తున్నారు, డెకోలం మంచాలు, ఏదో కట్టె మంచాలు ఉంటాయి, కానీ అప్పుడు కొబ్బరి నులకతోని తాటి నులకతోని అల్లి కిందికి ఆ పాదాల నుంచి అక్కడ గాలి ఆడాలి, వేడెక్కకూడదని కాళ్ళ కాట అనేవాళ్ళు వేరే తనువులు తాటాకుతోని గట్టిగా ఉండే తాడును మంచం కోడికి దీనికి కలిపి కట్టేవాళ్ళు. దాన్ని బిగించిన కొద్దీ ఇది వాడంగా లూజ్ అయిపోకుండా అది ఫిట్ చేసేవాళ్ళు. అలాగా ఆమె తల అటుపక్కకు పెట్టడం వల్ల అంటే ఆ బాగా ఎడంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ దగ్గరగా ఉంటుంది నేత తలకి సైడ్. ఆమె ఆ తల దాంట్లోకి దిగిపోయింది. అస్తవ్యస్తమైన వస్త్రాధారణ, చీర పైకి తొలగిపోయింది మోకాళ్ళ వరకు, తలంతా నేల మీద జీరాడుతోంది, చాలా అలసిపోయి పడుకున్నది. అంటే వ్రతభంగం, ఒక వ్రతంలో ఉన్నవాళ్ళు పగలు నిద్రించకూడదు. ఆమె చాలా గాఢమైన నిద్ర పోయింది అసుర సంధ్య వేళ. ఇక్కడ ఏంటంటే సంధ్యా సమయం, సూర్యం అస్తమిస్తున్న వేళ నిద్రించిన వాళ్ళకి ఏ పని చేసినా అది అపసవ్యంగా అధర్మంగా ఉంటుంది కాబట్టి అసుర సంధ్య వేళ నిద్రించిందంట. వ్రతభంగం అయిపోయింది. ఈయన యోగమాయతోని ఇంద్రుడు వజ్రాయుధంతోని లోపలికి వెళ్ళిపోయాడు. 9 నెలల గర్భవతి, ఇంకా రేపో మాపో పురుడు వస్తుంది అనగా
వెళ్ళాడు లోనికి. అపరాహ్న వేళ దాటిన వేళ నిద్రించిందమే. అవకాశము వేచి చూసిన ఇంద్రుడు వ్రతబద్ధమైన దితిని గని యోగ శక్తిని ఆమె గర్భమునందు ప్రవేశించి తన కులిశంబున గర్భస్థ శిశు నాశనమునరించి 7 ఖండాలుగా నరక మేలుకొన్న దితి శపించబూని శక్రుడు అంటే ఈయన ఇంద్రుడు. అతను ఏం చేశాడంటే కుశలము అంటే బల్యం, ఆ బల్యంతోని ఆ పిండాన్ని 7 ముక్కలుగా చేశాడు. చేసేటప్పటికి ఆమెకు అప్పటికే నొప్పులు వస్తున్నట్టుగా బాగా లోపల పిండం పలిగిపోతుంటే ఆ నొప్పి భరించలేక లేచి లోపల ఇంత తనకు తెలుస్తుంది ఆమె కూడా దివ్యశక్తి సంపన్నురాలు. ఇప్పుడు ఇంకా నెలలు నిండలేదు, ఇంకా నీ డెలివరీ టైం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా అయింది, అయ్యో నేనే అపసవ్యంగా పడుకున్నాను ఆదరాబాదరగా లేచి చీరను సరి చేసుకునేటప్పటికీ ఆమెకు లోపల ఉన్నది ఇంద్రుడు లోపలికి వెళ్ళాడు అనే విషయం గ్రహించి శపించబోతోంది. ఆమె శపిస్తే మాత్రము వ్రతం మధ్యలో ఉంది, తల్లి స్థానంలో ఉంది. శపిస్తే మాత్రము ఆమె శాపము ఖచ్చితంగా నిజమైతుంది. ఆమె మరణం అంటే వెంటనే అమృతం కూడా పనిచేయదు, మరణిస్తాడు, అక్కడ గర్భంలోనే మరణిస్తాడు. అందుకని ఆదుర్దగా లేచి లోపల చరుస్తున్నాడు. తల్లి వృతనిష్టమరచి మీరు అపసవ్యమున అపరాహ్న వేళ మించి నిద్రించినారు, సమయము దొరికినప్పుడే శత్రువుని సంహరించుట రాజధర్మము. నేను ఒక రాజునమ్మా, రాజుకు శత్రుశేషం ఉండకూడదు, ఎప్పుడు కూడా శత్రుల గురించే ఆలోచించడం రాజధర్మము. నా ధర్మ ప్రకారము నీ గర్భంలో ఉన్నది నా శత్రువును, నువ్వు మాట ఇచ్చావు శత్రుని వలె కాక మిత్రునిగా పెంచుతాను. కానీ శాపం ఎలా ఉందంటే నీ గర్భమున జన్మించిన ప్రతి శిశువు నాకు శత్రువు అవుతాడనే శాపం ఉంది. అందుకని నా శత్రుశేషాన్ని నేను సంహరించడానికే నీ గర్భమున దాగితదమ్మా, నన్ను క్షమించు తల్లి అని అడుగుతున్నాడు. నేనము మన్నింపు తల్లి అని వేడుకొనగా సురేంద్రుడు ఇంద్రుని కపటపు పలుకుల కొడు వేదన చెందిది. నా సుతులు నీకు హితులు చేతునని వరమిచ్చిన గాని వచనమిచ్చిన గాని నా గర్భ విచ్ఛిన్నము చేసి నన్ను వంచిన దుర్మాత్ముడవీవు. నీ పాపకర్మలను ఎప్పుడు నిందల మోయిచు జీవించమని అగ్నివైన్నికలు కొరి వరుణనైనా అలా ఆక్రోశించి ఆవేశంబున అశ్రుల కన్నీరుగాచి శపించదితి. ఎన్నో సంవత్సరాలు ఒక మంచి సుపుత్రుని కనాలి, కనడం మంచిగానే కన్నది. వాళ్ళు వేళగాని వేళ గర్భంలో పడినవడం వల్ల, వేళగాని వేళ దుర్సందర్భాల్లో పుట్టడం వల్ల, మంచి ముహూర్తం లేకుండా దుష్ట నక్షత్రాలు పుట్టడం వల్ల క్రూరాతి క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకొని అందరిని హింసించే ప్రవృత్తి గల వారుగా మారారు. అందుకని గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక గర్భస్థ శిశువు మంచిగా తెలివిగా ఆరోగ్యవంతునిగా మంచి జ్ఞానకారుగా పెరగాలి అన్నప్పుడు భాగవతము రామాయణము ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఆ పుట్టబోయే శిశువు మంచి మేధాశక్తితోని మంచి ఎట్లా ఉండాలంటే జ్ఞానము వినయము విధేయత విద్య ఆరోగ్యము సంపద అన్ని కలిగినటువంటి సుప్తుడు కలుగుతాడట. చెడు ఆలోచన చేయని వాడు సత్పురుషుడు అనేటువంటి వాడు జన్మిస్తాడు. ఇప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు వచ్చి కాలక్షేపం కోసము గర్భస్థ శిశువు తట్టుకోలేని ధ్వనులు, పెద్ద పెద్ద ఈ డీజేలు వస్తాయి కదా, ఈ మధ్య భూమి అదిరిపోతుంది డీజేలు. ప్రతి ఊరేగింపుకు దేవుళ్ళకు ఊరేగింపులకు కూడా డీజేలు పెడుతున్నాడు. ఆ డీజే సౌండ్ కి పాత ఇళ్ళు అయితే అదిరిపోయి కూలిపోతాయి. అటువంటి దగ్గరగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ ఉన్న వృద్ధులకైతే బాగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు లోపల పిండం అదిరిపోతుంటుంది. అలాంటి అత్యధికమైన అంటే చెవులు భరించలేనటువంటి ధ్వనిని నిషేధించమని, నాలుకకు మించినటువంటి కారాన్ని, నాలుక మనకు టెస్టింగ్, నాలుక భరించినంతనే తినాలి. నాలుక భరించని తింటే లోపల జీర్ణాశయం పుళ్ళై అల్సర్లు అవుతాయి. ఎంతగా మంచినీళ్ళు తాక్కుంటూ కూడా మనం కష్టపడి కారాలు తింటారనుకో మసాలాలు, అవి పేగు పుండయ్యి అల్సర్లై ఆపరేషన్లు క్యాన్సర్లకు పోతాయి. అందుకని చెవులు వినికిడి శక్తి ఎంత ఉందో అంతే ధ్వనిని వినమని, నాలుకకి ఎంత రుచి ఉందో అంతే రుచిని ఆస్వాదించమని, ముక్కుకు ఆగ్రహణ శక్తి ఎంత ఉందో అంతే ఆగ్రహించమని. ఎక్కువ గిట్ట విషవాయువులు ఆగ్రహిస్తే తెలివి తెప్పి పడిపోతాం. మనిషికి ఎంత శక్తి ఉందో అంతే మాత్రమే స్వీకరించాలి అని మనకు పురాణాలు, రామాయణం, భాగవతం లాంటి మహాగ్రంథాలు ధర్మసూత్రాలలో తెలుపుతున్నాయి. కానీ ఇప్పటి కలికాల మానవుడు దాన్ని ఎక్కడ కొంచెం కూడా కేర్ చేయకుండా ఆ రా ఫుడ్లు అనేక మసాలాలు తిని అనారోగ్య పాలవుతున్నారు. ఇటువంటివన్నీ కూడా మనకు ఆ రోజే మన తెలుపబడ్డాయి. నువ్వు నీ పాపకర్మాన్ని విడిచిపెట్టలేదు, నేను వచనం ఇచ్చినా కూడా నువ్వు తప్పకుండా అందరితోని లోక నిందలను అనుభవిస్తావు అని శపించిందట.
ముల్లోకాల నేలు పూర్ణ పురుషుని కనబోవు నేను ఎమర పాటున నేరము చేసి వ్రత విఘ్నము నరుచుకుంటేనే నాదు తపశక్తిని విచ్ఛిన్న గర్భమును సజీవుల చేసి 7 శిశువులుగా వించి పెంచుకొందుననుచు నా శాపవచన నీకు నాశనము తప్పవలెనన్న నాకొక ఉపకారము చేయుమని పలికెదితి. నువ్వు నశించిపోతావు నా శాపవచన, కానీ నీకు మరణం లేకుండా ఇస్తా. నిందలు మొయ్యడం మాత్రం అది నేను తప్పించలేను, కానీ నువ్వు ఒక ఉపకారం చేస్తే నేను పూర్ణ పురుషుణ్ణి ఒక సత్పురుషుణ్ణి కనాలంటే 7 పిండాలని చేశావు. ఈ 7 పిండాలకు కూడా నువ్వు ఒక సహాయం చేస్తే నీకు మరణం లేకుండా వరం ఇస్తా అంటుంది. అందుకు సమ్మతించిన ఇంద్రుడు తిథివచనములు ఆలకించి పశ్చాత్తాప్తుడై నాదు 7 సుతులు 7 లోకాల వాయు సమూహములకు అధిపతులు కావాలి. మనకు వాయుదేవుడు ఒకడే. ఈ 7 వాయువులు ఉంటాయి. 7 వాయువులు చేసా మనిషి యొక్క శరీరంలో ఉంటాయి. ప్రాణాయ స్వాహ నైవేద్యం చెప్తా. ప్రాణవాయువు, అపాన్న వాయువు, ఉదాన వాయువు, ఇవన్నీ వాయువులు ఉంటాయి. ఈ చనిపోయేటప్పుడు ఒక వాయువు బయటలు విడిపోతుంది. శరీరంలో చర్మ గ్రంథుల్లో ఉండేట్టు ఆ 7 వాయువుల తర్వాత ఎప్పుడో చెప్పుకుందాం. ఈ 7 వాయువులకు అధిపతులు అయిపోతారు. ప్రతి జీవి యొక్క శరీరంలో ఈ 7 వాయువులు ఉంటాయి అన్నట్టు. ఒకరు బ్రహ్మలోకమున, ఒకరు ఇంద్రలోకమున, మరొకరు అంతరిక్షమునకు అధిపతులు కాగా మరి 4 దిక్కులకు సంచారాధికులు కావలే. నా 7 సుతులు మరుద్గణాలుగా పేరుగాంచవలనదితి. అందులకు దేవేంద్రుడు దితికి ప్రణమిల్లి నీదు వాక్కుల శిరసా వహించెదను తల్లి. ఈయన రాజు కదా, ఈ 7 మంత్రుల పదవిని కోరింది అన్నట్టు. సులభోల సంచరించెదరు నీదు సుతులని పలికి స్వర్గమునకేగి సురేంద్రుడు తిథి దీవెనల తోడ రాజ్యమేలి. రామచంద్ర ఈ తపోవనమే కుశప్లవము నాడు దితి సుతులకై తపమాచరించిన పవిత్ర స్థలమిదియే. ఇక్ష్వాకునకు అలంబుసాదేవికి విశాలుడనొక రాకుమారు జనించనిచట. పరమ ధార్మికుడు విశాలుడు ఈ నగరిని నిర్మించినాడు. ఆ విశాలుడికి మహాబలశాలి హేమచంద్రుడు, అతనికి సుచంద్రుడు, సుచంద్రునకు తామ్రాక్షుడు, అతనికి సృజయుండు, అతడికి సహదేవునకు సుధారిపీకుడైన కుశ్వాశ్వుడు, అతనికి చేదోవంతుడైన సోమదత్తుడు, అతనికి కాకుస్తకుడు జనించిరి. ఆ కాకుస్తక వంశమే మీది, మీ ముత్తాతల యొక్క రాజ్యం ఇది. అప్పుడు కాకుస్తకుని సుతుడే విశాల నగర రాజు సుమతి, పరమ ధార్మికుడు, దేవ సమానుడు. విశ్వామిత్ర గణము కుశప్లవమున విశ్రమించినారని చారు తెలుపగా వినిగన స్వాగత సమాహారములతోడ ఏతంచ సుమతి మహారుషికి ప్రణమిల్లి పరివారులను సత్కరించి తన రాజ్యంనకు ఆహ్వానించి ఒక దివసమన్న విడిచి చేయమని వేడరాజు. అశ్విని దేవతల పోలు అందారా రాకుమారులెవరని రామ లక్ష్మణముల వివరమ్ములడిగి రాజు సుమతి ప్రశ్నింపగా యజ్ఞ రక్షణార్థమై తమ వాసములకు విచ్చేసిన సాకేత భూపతి దశతమ రాజకుమారులి వరాజులంచు మహారాజు దశరథ తనయులు అసర సంహారులనుచు మహావీరులు సర్వ విద్యా పారంగతులు వినయ సౌశీల్యులని పలిక కౌశికుడు. సుమతి చెంత సెలవిడి మిథిలకై నడయాడిరి మూవురు. మిథిలా నగరి పరిసరాలను నిర్జనవనం ఒక్కడిగని సుందరమైన పుణ్యాశ్రమము వివరములడిగే దాశరథి. జై శ్రీరామ్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.